నా పేరు నవీన్ అండి. మాది పార్వతీపురం మన్యం జిల్లా పెదబండపల్లి గ్రామము. మేమండి ఎందుకంత ఇప్పుడు ఈ వీడియో చేయడానికి గల కారణము, మాది పెదబండపల్లి గ్రామంలో ఒక బందిరి అనేది ఉండేదండి. అందులో మామిడి చెట్లు, జీవిడి తోటలు మేము చక్కగా ఉంటే అందులో శ్రీదేవి అమ్మ అనే అమ్మాయి వచ్చి, ఆడదాయి వచ్చి మా భూములు అక్రమంగా సంబంధం లేకుండా మా భూములు కాజేసుకొని మమ్మల్ని ఏడిపించుకొని మమ్మల్ని బెదిరించుకొని భూములు చెట్లు అన్నీ నరికించేసాక మేము ఏడ్ చేయాలి మాకు తెలియక, మేము ఏడ్ చేయాలి మాకు అర్థం కాక మేము ఏడ్ చేసాం మాకు తెలియక అందులో ఇల్లులు కట్టుకొని అవి ఏటేటో చేసింది. మేము ఇప్పుడు మాదమ్మ భూమి అని మేము అడుగుతుంటే ఆ ఇల్లులు ఆ చెట్లు అన్నీ కట్టుకొని అన్నీ నరికించేసి మాకు సంబంధం లేదు, అవి మా భూములని దొంగ దస్తావేజులు పుట్టించేసి మా భూములు కాజేసిందండి. కాజేసాక మేము వెళ్ళి అడిగితే ఇవి మావి, మీ తాతలు మాకు ఎప్పుడో ఇచ్చేసారు అది ఇది అని చెప్పి మా భూమిని తీసుకొని మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతుంటారండి. మేము భూమిని ఎమ్మెల్యే గారు మరియు కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఆవిడ భూముల దగ్గరికి వెళ్ళి ఆవిడ ఇల్లు పడగొట్టేసి మేము నీట్గా భూములు దున్నుకుంటుంటే ఆవిడ అక్రమ సంబంధంగా వచ్చి ఈ భూములు మావి, మీకు సంబంధం లేదు అని మమ్మల్ని బెదిరించేసి హైకోర్టుకి మేము లాకి ఇస్తామని మమ్మల్ని బెదిరించి ఆ ట్రాక్టర్ డ్రైవర్ని దున్నకుండా చేసింది. మేము కలెక్టర్ గారు మరియు బోన్ల విజయచంద్ర గారి పర్మిషన్తో మేము వెళ్ళి ఆ ఆధ్వర్యంలో అన్నీ దున్నినా కానీ ఆ అమ్మ మమ్మల్ని బెదిరిస్తుంది. మేము అసలే రైతులము, మాకు పొట్ట కొట్టి మమ్మల్ని ఇలా చేతి మేము ఎలా బతకాలనుకుంటాము. ఈ రైతన్న బాధని మీరు అర్థం చేసుకొని ఈ రైతన్న గురించి మీరు సీఎం మన నారా చంద్రబాబు నాయుడు వరకు ఈ వీడియోని చేరుస్తారని కోరుకుంటున్నాను. ఈ రైతన్న బాధ మీరు అర్థం చేసుకుంటారని మరీ కోరుకుంటూ నమస్కారాలు తెలియజేస్తున్నాను. తెలుసా నాకు దున్నించారు కదా అంటారు, మన ట్రీ పడతాడు తెలుసా. నువ్వు లోపలికి వెళ్ళిపోతావురా, హైకోర్టులో వచ్చి సంతకాలు పెట్టేసి దీనికి ఇంజక్షన్ ఆర్డర్ ఉందిరా, ఎలా కూర్చుంటారు మీరు? బాబు ఆపమ్మా, ఆపుతామా వాళ్ళమ్మ, మా గుడ్డు మీద మా కష్టము ఉంది, మేము చేసుకుంటాం. మేము మా కష్టం నుంచి దున్నితే మాకు ఇప్పుడంతా మాకు దొంగ మీరు